వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు వక్రం ఉన్నప్పుడు భయంకరంగా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాడు, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, తను ఫోర్స్గా పనిచేస్తాడు. ఇవన్నీ జరుగుతుంటాయి. దాని ప్రభావం అనేది మనం ఆల్రెడీ గత 2 నెలల్లో చూస్తున్నాం. రకరకాలుగా మనం దాని యొక్క ప్రభావం చూస్తున్నాం. అంటే నవంబర్ 28 నుండి వక్ర త్యాగం అయిపోతుంది శనీశ్వరుడు. అప్పుడు నార్మల్ మోషన్లోకి వస్తారు. నార్మల్ మోషన్లోకి వచ్చి మళ్ళీ ముందుకు ప్రయాణం చేస్తారు. ముందు ప్రయాణం చేయడం అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం అనమాట. సో అలా నార్మల్ మోషన్లోకి వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది వృశ్చిక రాశి వారికి ఏంటంటే అర్ధాష్టమి శని యొక్క ప్రభావం కొంతవరకు చూపించేది. ఒకటి అర్ధాష్టమి రాహు ఉన్నాడు, రాహు యొక్క చతుర్థంలో ఉన్నాడు. దీంతో కూడా అర్ధాష్టమి శని ప్రభావం కూడా వాళ్ళని చూపిస్తారు. అంటే డబుల్ డమాక్ అన్నమాట. ఇప్పటి వరకు వాళ్ళకి ఏంటంటే తెలియని కొన్ని లాసెస్, కొన్ని నష్టాలు, తెలియకుండా ఒక అనవసరమైన ఖర్చులు, తర్వాత తెలియకుండా మోకాళ్ళు దిగువ భాగంలో నొప్పులు, పెయిన్స్ రావడము, తర్వాత హెల్త్ ఇష్యూస్ సంబంధించి, తర్వాత తెలియకుండానే వాళ్ళ అమ్మగారి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బంది పడడము, ఇవన్నీ కనబడుతున్న వాటి ఏంటంటే వచ్చిన రిలీఫ్. అంటే ఒక ప్రెషర్ ఏదైతే ఉందో ఆ ప్రెషర్ కొంత రిలీఫ్ అయిపోతుంది. ఆ ఈవిడ దాని ఏంటంటే చదువుకున్న విద్యార్థులు కూడా కొంత రిలీఫ్ ఉంటుంది. అలాగే మనకు ఉద్యోగం చేసే వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది, వ్యాపారం చేసే వాళ్ళు కూడా రిలీఫ్ ఉంటుంది, బాగానే ఉంటుంది. ఈ రిలీఫ్ అవ్వడం అని ఏంటంటే అమ్మయ్య పర్వాలేదు, ఈ రోజున ఇంకా భయపడక్కర్లేదు అనే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ వాళ్ళకి మళ్ళీ క్రియేట్ అవుతుందన్నమాట. అఫ్కోర్స్ గురు యొక్క అనుగ్రహం ఉంది, గురు దృష్టి పడింది. అది ఎప్పటి నుండి మనకు ఆల్మోస్ట్ అక్టోబర్ 20వ తారీఖు నుండి డిసెంబర్ 8వ తారీఖు వరకు గురు దృష్టి ఉంది. ఆ ఉండడం వల్ల లాస్ట్ డిసెంబర్ 8 వరకు అది కొంచెం కవర్ చేసేస్తుంది. ఈ నవంబర్ 28న ఎప్పుడైతే శని మళ్ళీ వెనక్కి వెళ్తాడో అప్పుడు కూడా గురు దృష్టి ఉంటుంది కాబట్టి సేఫ్ జోన్లో ఉంటారు. బట్ స్టిల్ ఏంటంటే నవంబర్ 28 నుండి ఈ శని ప్రభావం వలన జరిగే నష్టం ఏదైతే ఉందో అది కొంత రిలీఫ్ అయిపోతుంది వాళ్ళకి. అంచేత భయపడక్కలేదు. అది కూడా ఒక పాజిటివ్ సిగ్నిఫికెన్స్. వెళ్ళడం అనేది తులారాశి వారికి, వృషిక రాశి వారికి మంచి జరుగుతుంది. అలాగే వృషిక రాశి వారికి శివునికి మనకేంటంటే నెయ్యాభిషేకం చేస్తూ చక్కగా అభిషేక తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయాలి. శివునికి అభిషేకం చేయడం అంటే గుళ్ళోకి వెళ్ళి చేయించవచ్చు, లేదా ఇంట్లో స్ఫటిక లింగం ఉంటే ఆ లింగానికి చేయొచ్చు, లేదా ఇంట్లో శివ పంచాయతనంగా ఉంటే వాళ్ళు ఏంటంటే చక్కగా అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయాలి. ఇలాగా ఈ యొక్క జస్ట్ చేంజ్ అవుతున్న టైంలో కానీ ఇటువంటి అభిషేకాలను చేస్తే, అంటే నవంబర్ 28 కాబట్టి నవంబర్ 25 నుండి 30 వరకు ఆ మధ్యకాలంలో చేస్తే ఈ చేంజ్ అవడం అంటే శని త్యాగం చేసేటప్పుడు, వక్రత్యాగం చేసేటప్పుడు జరిగే ఇబ్బందుల నుండి బయటపడడము, రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంటుంది.